అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. రోజు కూరగాయలు ఆకుకూరలు తిని తిని బోర్ కొట్టేసింది. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు కూడా ఏం కూరగాయలు తింటామండి. అందుకే ఈరోజు యమ్మీగా చేపల పులుసు పెట్టేసుకుందామా. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక పెద్ద చేపను పర్చేస్ చేసి అలాగే క్లీన్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ కూడా 2 సార్లు 3 సార్లు సాల్ట్ వేసి వెనిగర్ వేసి శుభ్రంగా పెట్టేసుకున్నాను. ఇలా నేను ఇప్పుడు దీనికోసం కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు, ఒక చెంచాడు కారం పొడి ఇవన్నీ వేసేసి కొంతసేపు చేపలకు పట్టేలాగా బాగా పట్టించి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. అప్పుడే కొంచెం ముక్కలు చప్పగా ఉండవు, కొంచెం కారంగా బాగుంటాయి. ఇలా ప్రతి ఒక్క ముక్కకు ఇలా పట్టించేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని ముక్కలకి ఉప్పు కారం ఇలా మొత్తం అంతా బాగా పట్టేలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే అన్నీ ఈవెన్గా కలిసిపోతుంది. సో నేను ఇందులో తలకాయ కూడా తీసేసుకున్నా, తలకాయ ముక్క కూడా వేయించుకున్నానండి. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. అలాగే దీంట్లోకి ఇంత చింతపండు తీసుకున్నాను, అంటే దాదాపుగా ఇంత, ఒక గుప్పెడంతా. సో ఇది బాగా కడిగేసి కొంచెం ఉడికించుకుందాం. చింతపండు కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవడం వల్ల గుజ్జు ఇంకా కొంచెం ఎక్కువగా వస్తుంది. అది ఇట్లా మీకు కూడా ఇప్పుడు చూపిస్తానండి. మీకు కడిగేసుకున్నాను బాగా. ఇందులోకి కొంచెం వాటర్ వేసి ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మరిగించుకుందాం, కొంచెం బాగా ఉడికించుకుందాము. అప్పుడే గుజ్జు మొత్తం చాలా వస్తుందండి. చూపిస్తాం. చింతపండు ఉడికిపోయింది కదా, దీన్ని చల్లార పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా కావాల్సిన, చేపల పులుసులోకి కావాల్సిన మసాలా ఏంటంటో చూద్దాం రండి. అండ్ దీంతోపాటు నేను చేపల పులుసులోకి ఒక్కొక్కసారి పచ్చి మామిడికాయ వేస్తాను, ఇంకోసారి దోసకాయ వేస్తాను, ఇంకోసారి సొరకాయ వేస్తాను. సో ఇప్పుడు నాకు పచ్చి మామిడికాయ నాకు ఇంట్లో అవైలబుల్గా లేదు, అందుకోసం నేను సొరకాయ ముక్కలు తరిగి వేస్తున్నానండి. దీన్ని ఫస్ట్ ఇట్లా చెక్కు తీసేసుకుందాం. ఈ సైజ్ చేసేసుకున్నాను సొరకాయతో ముక్కలు. ఇంకొకటి ఏంటంటే, ఈ చేపలు కానీ రొయ్యలు కానీ అవి తీసుకున్నప్పుడు లేదా అవి ఇంట్లో వండుకున్నప్పుడు దాంతో కలిపి పాలను కానీ పెరుగు కానీ, లేదంటే అవి తిన్న రోజు, చేపలు తిన్న రోజు కానీ రొయ్యలు తిన్న రోజు కానీ పాలు కానీ పెరుగు కానీ చీజ్ కానీ ఇలా మిల్క్ ప్రోడక్ట్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే తిన్నంతసేపు బాగానే ఉంటుంది పాలతో. ఫిష్ తిన్న రోజు పాలు ఏ తిన్నా బాగానే ఉంటుంది, కానీ అది కడుపులోకి వెళ్ళిన తర్వాత పాయిజన్గా అవుతుంది. సో ఆ 2 కాంబినేషన్ సూటబుల్ కాదు, అవాయిడ్ దట్. ఓకేనా? సో ఇంకా ప్రాసెస్కి వచ్చేయండి. బాండి వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులోకి ధనియాలు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి, జీలకర్ర, కొంచెం మెంతులు, ఇవన్నీ కొంచెము దోరగా వేగనిద్దాం. మరి మాడిపోకుండా దోరగా వేయించుకుందాం. వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆవాలు, అలాగే కొన్ని గసగసాలు. ఇది వేస్తే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ ఇంకోసారి కలుపుకుందాము. ఇవి చల్లారాక వీటిని పౌడర్ చేసుకుందాం. ఇంత మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఇందులోకి నేను చేపల పులుసులోకి అల్లం వేయను. అల్లం వేయడం వల్ల ముక్క విరిగిపోతుంది. సో నేను అల్లం వేయను.
అండ్ వీటన్నిటితో పాటు ఈ వెల్లుల్లి కూడా వేసి మిక్సీ చేసామనుకో అప్పుడు మెత్తగా అవ్వదు, ఇవంతా అతుక్కుంటాయి కదా, సో అవ్వదు. అందుకోసమే చివరిగా ఇలా వేసి మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఇంకొక రౌండ్ మిక్సీ చేద్దాం. ఇదే జార్లోకే ఇప్పుడు ఈ సైజ్ టొమాటోలు 2 వేసుకొని ముక్కలు చేసుకొని వేసుకొని ప్యూరీ చేసి పెట్టుకుందాం. టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, ఇది కూడా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీద్దాం. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. సో ఈజీగా గుజ్జు వచ్చేస్తుంది. చింతపండు పులుసు కూడా రెడీగా పెట్టేసుకున్నాం. ఇంకా వెంటనే కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. స్టవ్ పైన పాన్ పెట్టుకున్నానండి, బాండి పెట్టుకున్నానండి. ఎందుకంటే చేపల పులుసు చేయాలంటే కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర కావాలి. నా దగ్గర పాత్ర లేదు, అందుకే నాన్ స్టిక్ పెట్టేసుకున్నాను. డీప్గా పెద్దగా ఉంది ఇది కూడా. దీంట్లో అయితే కలపడం ఈజీ అవుతుందని పెట్టుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం. చేపల పులుసు కొంచెం ఆయిల్, ఉప్పు, కారం ఎక్కువగానే పడుతుంది. నేను గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు చాపర్లో చాప్ చేసుకున్నాను నేను ఉల్లిపాయలు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనండి దీనికి. కొంచెం బ్రౌన్గా వేగనిద్దాం. పచ్చిమిరపకాయ ముక్కలు. ఇందులో మా పిల్లలు ఈ మిర్చి ముక్కలు చాలా ఇష్టపడతారు, మా పిల్లలు, మా వారు. అందుకే 1-2 ఎక్కువగా వేసాను. ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేద్దాము. ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసి కలుపుకున్నాం. మూత పెట్టి సన్న మంట మీద మగ్గించుకుందాం. మూత తీసి చూద్దాము. దాదాపుగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చేపలకి కుక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక స్పూన్ సాల్ట్ వేస్తున్నాం. అలాగే ఇంకొక 1.5 స్పూన్ కారం వేస్తున్నాం. కొంచెం కారము, ఉప్పు ఎక్కువగానే పడుతుంది ఇందులోకి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఇప్పుడు కావలసినంత చింతపండు రసం వేసుకుందాం. కొంచెం తీసి పెట్టుకుందాము, అవసరం అనుకుంటే మళ్ళీ వాడుకుందాము. ఇప్పుడు ఈ చేపలన్నీ ఒకసారి కొంచెం ఇలా అనుకున్నాం. అసలు గిన్నె కలపకూడదు, ఇట్లా అందాం గిన్నెతోనే. ఫిష్లు కలపకూడదండి గంటితో, ఇట్లా అనాలంతే. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పౌడర్ మసాలా వేసేసుకుందాం. మసాలా పౌడర్ అంతా వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి ఇలా కలిపేసుకుందాం. ఇంకో 2 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడే ఉప్పు కారం చూసుకొని వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. గుమగుమలాడే చేపల పులుసు రెడీ. సో ఈరోజు నా అంచనా ప్రకారం అయితే చాలా బాగా కుదిరింది.
మీరు కూడా నేను చెప్పిన స్టెప్స్ పర్ఫెక్ట్గా ఫాలో అయినట్టయితే కర్రీ ఎక్సలెంట్గా వస్తుంది, నో డౌట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అంటిల్ దెన్, బాయ్.